ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రణ్వీ కపూర్ కి బాలీవుడ్ అస్సలు అచ్చురావటం లేదా? వరుస ఫ్లాప్లు జాన్వీ బీటౌన్ కెరియర్ ని డైలమాలో పడేశాయా? సొంత ఇలాకాలో ఛాన్స్లు దక్కటం జాను పాపకి కష్టమా? మళ్ళీ ఆమెను తెలుగు సినిమానే ఆదుకోవాలా? బాలీవుడ్ స్టార్ కి జాన్వీ కపూర్ సొంత ఇలాకాలో రాణించలేకపోతోంది. కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన దడక్ తప్ప మరో హిట్ లేదు. చకోర పక్షుల బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తుంది, కానీ ఆడియన్స్ జానుని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా కాంటెంట్ డొల్లగా మారడంతో ఫ్లాప్లు పలకరిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది బోని ముద్దుల తనయ జాను 3 ఫిల్మ్స్ తో హాయ్ చెప్పేసింది. ఇందులో ఒక్కటి హిట్ పడ్డా బాలీవుడ్ లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే ఆమె ఊహలకు కంచెలేశాయి డిజాస్టర్స్. సౌత్ అండ్ నార్త్ లవ్ స్టోరీ పరం సుందరిని పరమ బోరింగ్ అని ఫీల్ అయ్యారు ఆడియన్స్. ఇక ఆస్కర్ రేంజ్ కు వెళ్లిందని ఊదరగొట్టుకున్న హోమ్ బౌండ్ చడీ చప్పుడు లేకుండా వచ్చి వెళ్లిపోయింది. ఇదంతా కరణ్ జోహార్ మిస్టేక్ అని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. సన్నీ సంస్కారికి తులసి కుమారి కోసం హోమ్ బౌండ్ ప్రచారాలను సరిగ్గా చేయలేదన్న రూమర్ వచ్చింది. పోనీ ఆ బొమ్మ ఏమైనా మెప్పించిందా అంటే కాంతారా చాప్టర్ 1 మేనియా ముందు తేలిపోయింది. కెరియర్ స్టార్టింగ్ లో వా అనిపించుకున్న జాన్వీ కపూర్ ఆ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తడబడుతూనే ఉంది. ప్రెజెంట్ టైగర్ ష్రాఫ్ లగ్జా గలేలో ఫిక్స్ అయిందని టాక్. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇక బీటౌన్ లో ఛాన్స్లు కూడా కర్వ్ అవుతున్న వేళ లేడీ డైరెక్టర్ జస్మీత్ కే రీన్ దర్శకత్వంలో మూవీని చేయబోతోందని బజ్. గతంలో అలియాతో డార్లింగ్స్ అనే ఓటీటీ సినిమాను తెరకెక్కించింది జస్మీత్. ఆ సినిమా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. నెక్స్ట్ జానుని డీల్ చేయబోతుందట ఈ డైరెక్టర్. యానిమల్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మురద్ ఖేతాని ఈ సినిమా నిర్మిస్తున్నట్లు టాక్. అయితే ఇది కూడా అఫీషియల్ కాదు. ఇక జాన్వీ చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ పెద్ది, అది కూడా తెలుగు మూవీ. బాలీవుడ్ లో వరుస ఫ్లాప్లు వచ్చినప్పుడు సౌత్ ఫిల్మ్ దేవరా ఆదుకున్నట్లే మరోసారి జాను పాపను టాలీవుడ్ మూవీ పెద్దినే గట్టెక్కిస్తుందేమో చూడాలి.